హాయ్ అండి. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడ నేను కుక్కర్లు పట్టుకొని కుస్తీ చేస్తున్నానేంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. కుక్కర్‌కి ఇలా హ్యాండిల్ అయితే పోయింది, ఊడిపోయింది. సో, నేనైతే దాన్ని టైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి అది టైట్‌గా ఉండి ఎప్పటికీ ఇంకా చాలా రోజులు ఊడి రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ నేను కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. నా ఇప్పుడైతే నేను నెయిల్ పాలిష్ ఉంటది కదా! నెయిల్ పాలిష్ తీసుకొని ఇలా ఈ హోల్‌కి అప్లై చేయాలి. అలాగే ఇది పెట్టేసిన తర్వాత ఆ స్క్రూ కొంచెం తిప్పేసిన తర్వాత ఆ స్క్రూకి కూడా అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత దాన్ని బాగా టైట్ చేసేసామంటే అది బాగా టైట్‌గా ఉండిపోతుంది. కొంచెం అంటే కొద్ది రోజుల వరకు ఊడకుండా ఉంటుందనమాట. ఎప్పటికీ ఊడదనైతే కాదు. ఈ హ్యాండిల్స్ మాటి మాటికి ఊడిపోతూ ఉంటుంది. చిరాకొస్తుంటుంది. పొద్దున్నే లేసి వంట చేసుకునేటప్పుడు ఇలా విసిగిస్తూ ఉంటే మనకి కోపం వస్తుంటుంది కదా! సో, ఆ ప్రాబ్లమ్ కొంచెం తగ్గించడం కోసం నేనైతే ఇక్కడ ఈ టిప్ అయితే చెప్తున్నానండి. ఇలా నెయిల్ పాలిష్ బాగా అంటించేసేయండి. అంటించి తర్వాత హ్యాండిల్ పెట్టేసి స్క్రూ బాగా టైట్‌గా తిప్పేయండి. నేను ఇంతకుముందు ఒక 6, 7 మంత్స్ బ్యాక్ ఒకసారి ఇలా పెట్టున్నాను. నాకు ఇన్ని రోజులు ఊడలేదు. ఇప్పుడు మళ్ళీ ఊడిపోయింది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్‌లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఎంటర్‌టైన్ చేయడానికి కూడా షార్ట్స్ అవి ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేసి ఊరికే వెళ్ళకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం దీన్ని టైట్ చేసేసామండి. ఈ విధంగా టైట్ చేసుకొని మనకి ఈ వాచర్ ఉంటది కదా! వాచర్ కూడా గట్టిగా అయిపోయిన తర్వాత వాడకండి. అది అలా గట్టిగా అయిపోతే కుక్కర్ అనేది పేలుతుంది. వాచర్ ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోండి. లేదంటే వాటర్‌లో అన్నా వేసి ఉంచండి. ఇంకొక టిప్ అండి, కుక్కరు విజిల్ వచ్చేసిన తర్వాత ఆపేసాక ఆత్రంగా మనము దాన్ని విజిల్ తీయకుండా చాలామంది మూతలు తీసేస్తూ ఉంటారు కదండీ! ఆ విధంగా మూత తీస్తే అంతా వచ్చి మన మీద, కింద అంతా పడుతుంది. పనికి పనవుతది. అలా ఎప్పుడు తీయకండి. ఆవిరంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ విజిల్ అయితే తీసి పక్కన పెట్టిన తర్వాత మూత తీయండి. అలాగే క్లీనింగ్ కూడా కరెక్ట్‌గా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.